హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు sakshieducation.com. నా పేరు బచ్చు స్మరణ్ రాజ్ అండి. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. సో ఇవాళ నేను నా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ జర్నీ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సాక్షి ఎడ్యుకేషన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ ఆల్. నేను వచ్చేసి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ మా ఫాదర్ వచ్చేసి లాయర్ ఫ్రమ్ బై ప్రొఫెషన్, అడ్వకేట్ అండి, కోర్టులో ప్రాక్టీస్ చేస్తారు తను. మై మదర్ ఈజ్ హోమ్ మేకర్, సో షీ టేక్స్ కేర్ ఆఫ్ హోమ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో నా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అన్ని 2020లో స్టార్ట్ అయింది అండ్ మెజారిటీ ఆఫ్ దిస్ పార్ట్ వాజ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మై మెంటర్ బాలలత మ్యామ్ గారు. నన్ను మొత్తం గైడ్ చేశారు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ప్రాసెస్లో. అండ్ ఇనిషియల్లీ నాకు కొంతవరకు ఇబ్బంది అయింది. సో కొంతమంది ఫ్రెండ్స్ ఏమన్నారంటే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం చాలా కష్టము, మోర్ దెన్ 10 లక్షల మంది అప్లై చేస్తుంటారు, సో మనకి చాలా కష్టము, 1000 మంది కన్నా తక్కువ మంది సెలెక్ట్ అవుతుంటారు, సో మనము చేయగలమా అనే డౌట్ ఒకటి నాకు ఏర్పడి నేను అప్లై చేయాలనే ఆశ వదిలేశాను. కాకపోతే నాకు గ్రాడ్యుయేషన్ 2017 ఎండింగ్లో ఉన్నప్పుడు నాకు ఒక బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి సర్జరీ అవ్వాల్సి వచ్చింది. సో దానివల్ల నాకు నా చేతిలో ఉన్న జాబ్ ఆపర్చునిటీ కూడా కోల్పోవాల్సి వచ్చిందండి. నేను అప్పుడు 3 ఇయర్స్ నేను హార్డ్ కోర్ రిహాబిలిటేషన్లో ఉండి తిరిగి వెనక్కి నార్మల్ లైఫ్కి వచ్చి మెల్లగా చిన్నగా జాబ్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అదే టైంలో మా ఫాదర్ మోటివేషన్ ద్వారా నేను మెల్లగా స్లోగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వైపు రావడం జరిగిందండి. అదే టైంలో నేను యాక్చువల్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే బెటరా లేకపోతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటే బెటరా అనే డైలమాలో ఉండాను నేను అప్పుడు. సో కానీ అలానే కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి అప్రోచ్ అయితే నాకు రెస్పాన్స్ సరిగా లేదు. నాకున్న స్పెషల్ కండిషన్స్ చూసి అంత పాజిటివ్ రెస్పాన్స్ అనిపించలేదు. సో అలాంటి సిచ్యుయేషన్లో, అంబిగ్యూస్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు నాకు బాలలత మేడం సిఎస్బి ఐఏఎస్ అకాడమీ గురించి తెలిసి నేను మేడంని కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు మ్యామ్ చెప్పారు, సో 2 ఇయర్స్ హార్డ్ వర్క్ ద్వారా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని సింగిల్ అటెంప్ట్లో క్రాక్ చేయొచ్చు అని చెప్పి మోటివేట్ చేశారు మ్యామ్. సో ఆ విధంగా నేను మ్యామ్ దగ్గర కోచింగ్ తీసుకొని స్టార్ట్ చేశాను 2 ఇయర్స్ బ్యాక్. అలానే నేను ప్రిలిమ్స్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాను. చాలామందిలో ఒక అపోహ ఉంటుందండి, ఏదంటే ప్రిలిమ్స్కి సపరేట్గా ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలేమో అనుకుంటారు. ఎందుకంటే నేను ముందు అలాగే అనుకునేవాడిని. కాకపోతే ప్రీవియస్ ఇయర్స్ టాపర్స్ వాళ్ళ ద్వారాతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అన్నీ కలిపి ప్రిపేర్ అవ్వాలి. అలా అయితేనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ర్యాంక్ కొట్టడం పాసిబుల్ అవుతుందని నాకు తెలిసిందండి. సో ఆ విధంగా నేను ఆలోచించి 2020 మేలో ప్రాపర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ప్రిలిమ్స్కి, మెయిన్స్కి అండ్ ఇంటర్వ్యూకి. సో ఈ ప్రిపరేషన్ ద్వారా నా పర్సనాలిటీ డెవలప్ అయింది. ఫిబ్రవరి వరకు నేను ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఫిబ్రవరి 2021 వరకు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కలిపి చదివాను. తర్వాత ఎక్స్క్లూజివ్ లాస్ట్ 3-4 మంత్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రిలిమ్స్లో మెయిన్గా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. సో మనకి ఎక్కువ అనలైజ్ చేయమని, సో అవి సబ్జెక్టివ్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. బేసిక్గా అది ఓఎంఆర్ షీట్లో ఏబిసిడి ఆప్షన్స్ టిక్ చేయడం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓన్లీ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అనలిటికల్ బేస్డ్ మీద సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడిగే స్కోప్ తక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో లాస్ట్ 3 to 4 మంత్స్ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుద్ది. సో అదే స్ట్రాటజీ మ్యామ్ గైడెన్స్ ద్వారా నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసి చూశాను. అది లక్కీగా ఫస్ట్ టైంలో ప్రిలిమ్స్ క్లియర్ అయింది. తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి హార్డ్ కోర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్కి ముందు వరకు ఏదైతే నేను మెయిన్గా ప్రాక్టీస్ చేసేది డైలీ 1 to 2 ఆన్సర్స్ మరియు అట్లీస్ట్ వీక్లీ 3-4 ఆన్సర్స్ నేను రైటింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఎందుకంటే నాకు ఫిజికల్ లిమిటేషన్స్ ద్వారా నేను ఫిజికల్గా రాయలేకపోయినా మా మదర్ నా స్క్రైబ్ ఉండడం వల్ల మా మదర్కి డిక్టేట్ చేస్తే తను ఆన్సర్ రాసేది. సో ఇలానే మదర్తో కూర్చొని ఆన్సర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల స్లోగా నా ఆన్సర్ స్ట్రక్చరింగ్ ప్యాటర్న్ అనేది మెల్లిగా డెవలప్ అయింది. మెయిన్స్ ప్రిపరేషన్కి వచ్చేసే వరకు ఆన్సర్ స్ట్రక్చర్ ఉంటే సరిపోదండి. సో అక్కడ 3 అవర్స్లో 20 ఆన్సర్స్ రాయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో సరిపోదు, మనం అనుకుంటాం కానీ చాలా తక్కువ టైం అది. అప్పుడు ఏం ఇంపార్టెంట్ అవుతుందంటే స్ట్రక్చరింగ్ అండ్ స్పీడ్.
సో దానికోసము మా మదర్తో కలిసి ఫుల్ లెంత్ 3 అవర్స్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసేవాడిని. నేను డిక్టేట్ చేస్తే తను రాయడం అది చేసి, సో అక్కడ మా ఇన్స్టిట్యూట్లో మా మెంటర్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ 27 మాక్ టెస్ట్ అరేంజ్ చేయడం వల్ల నాకు ఆన్సర్ రైటింగ్ పేస్ పెరిగింది. అండ్ ద సేమ్ ప్యాటర్న్ నేను ఫస్ట్ అటెంప్ట్లోనే మెయిన్స్ కూడా క్లియర్ చేయగలిగాను. అండ్ ఆల్సో మెయిన్స్తో కాకుండా ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి వచ్చేసి అక్కడ డైరెక్ట్గా వాళ్ళు మెయిన్స్లో కొంచెం ఆలోచించడానికి టైం దొరుకుతుంది. కాకపోతే ఇంటర్వ్యూలో వాళ్ళు ఆన్ ద ఫుట్ డైరెక్ట్గా ఇంప్రాంప్టు ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో దీని గురించి నీ ఒపీనియన్ ఏంటి, దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి అని. సో దానికి అక్కడ డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. సో మనకి ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ మనము ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత ఉన్న 1-2 months గ్యాప్లో మనం పర్సనాలిటీ ఒకటేసారి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుద్ది. సో ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం క్లియర్ చేయాలంటే ఒక ప్రాపర్లీ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అనేది ఉండాలి అప్పటికి. సో మనం సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయిన మొమెంటే మన పర్సనాలిటీని మౌల్డ్ చేసుకోవడము, ఆ ప్రిపరేషన్ ఓరియంటెడ్ థాట్స్ అవన్నీ ఇన్కల్కేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వశ్చన్స్ నన్ను ఏం అడిగారంటే, నా ఆప్షనల్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇంకా నాది గ్రాడ్యుయేషన్ ఐఐటి మద్రాస్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. దానికి రిలేటెడ్ కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆన్సర్స్ చేయడానికి. సో ఇన్ ద సేమ్ లైన్స్ వాళ్ళు అడిగారు, నేను ఆన్సర్స్ చేయగలిగాను. దే వర్ ప్రెటీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ ఐఐటి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అంతేకాకుండా నాది తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ గురించి అక్కడ కొన్ని క్వశ్చన్స్, ఎకానమీ, జాగ్రఫీ ఎలా ఉంటుంది, సో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, దానికి కొన్ని క్వశ్చన్స్. అలానే కాకుండా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఇంటర్వ్యూలో ఎన్నెన్నో క్వశ్చన్స్ అడుగుతారో అని భయపడాల్సిన అవసరం లేకుండా మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ ఏంటో మనం తెలుసుకొని, మనము ఏ సబ్జెక్ట్లో మేజర్స్ కంప్లీట్ చేసామో అవి చూసుకొని దానికి అనుగుణంగా మనము ప్రాపర్గా స్ట్రాటజైజ్ చేసుకొని ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి వెళ్తే మనము ఈజీగా ఇంటర్వ్యూ క్లియర్ చేసి ర్యాంక్ సంపాదించవచ్చు అండి. నా విషయంలో నా ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి హెల్ప్ చేసినవి ఏంటంటే బేసిక్గా మాక్ ఇంటర్వ్యూస్ అండి. నేను ఒక 5-6 మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. దాంతోపాటు మా మెంటర్ బాలలత మ్యామ్ గారి దగ్గర కొన్ని 1-to-1 సెషన్స్ తీసుకున్నాను. అలాగే బ్రెయిన్ ట్రీ ఇన్స్టిట్యూట్ గోపాలకృష్ణ సార్ దగ్గర ఒక 1-2 1-to-1 సెషన్స్ తీసుకోవడం వల్ల నాకు కొంతవరకు హెల్ప్ అయిందండి. సో బేసిక్గా ఈ పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ అనే దానికంటే మనము పర్సనాలిటీ టెస్ట్ అని అనొచ్చు దాన్ని. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేసేదానికంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మనం తెలియకపోయినా ఎంత కూల్ అండ్ కంపోజ్డ్గా మనకు తెలియదు సార్ అని రెస్పెక్ట్ ఇచ్చి మనం ఆన్సర్ చేసే విధానం వాళ్ళు చూస్తారు. కానీ ఇచ్చిన ఆన్సర్ కరెక్టా కదా అని చూడరు. సో మనం బేసిక్గా పర్సనాలిటీ టెస్ట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దే ఎక్స్పెక్టెడ్ ఎ ఫ్యూచర్ సివిల్ సర్వెంట్ అవుట్ ఆఫ్ యూ. సో అందుకని ఇప్పుడు మనం ఒక సివిల్ సర్వెంట్గా వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాక ఇతను ఇంత కూల్ అండ్ కంపోజ్డ్గా ఉండి పని చేయగలడా, ఎంత ప్రెషరైజ్డ్ ఎన్వైరన్మెంట్లో కూడా తను పని చేయగలడా అని చూస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనల్గా నా సజెషన్ వచ్చేసి ఫ్యూచర్ ఈ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవ్వాలని, ఈ లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళందరికీ అండి, సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తే పాసిబులా లేదా అని కొంతమంది అడిగారు నన్ను. సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తే అది పాసిబులే, కానీ నా దృష్టిలో నాకు హెల్ప్ అయింది ఏంటంటే ఒక మెంటార్ ఉంటే మన ఆర్గనైజ్డ్ వేలో మన ప్రిపరేషన్ వెళ్తుంది. సో ఇంకా తక్కువ అటెంప్ట్స్లో మనం క్రాక్ చేయగలుగుతామని నాకు అనిపించింది. అదే విషయంలో నాకు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం జరిగింది. అదే నాకు హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ మీకు ఒకవేళ కోచింగ్ ఇన్స్టిట్యూట్ యాక్సెసిబుల్గా లేకపోయినా ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ న్యూస్ పేపర్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. అలానే కాకుండా ఫౌండేషన్ అనేది దేనికైనా ఇంపార్టెంట్. సో ఫౌండేషన్ ప్రాపర్గా ఉండడానికి ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో భాగంగా మనము ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్వి. క్లాస్ 6th to 12th వరకు బేసిక్ అన్ని సబ్జెక్ట్స్వి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ పాలిటీ అండ్ ఎన్వైరన్మెంట్,
చదువుకోవాలి. ప్రిలిమ్స్కి చాలా ఉపయోగపడతాయి అవి. అదే కాకుండా మనం ఎన్సీఆర్టీస్ చదివితే ఎన్సీఆర్టీస్లోంచి క్వశ్చన్స్ వస్తాయని కాదు, ఎన్సీఆర్టీస్ తరోగా చదివితే మనం తర్వాత దానికి రిలేటెడ్ హయ్యర్ కాన్సెప్ట్స్ చదివినప్పుడు ఇంకా హెల్ప్ అవుతాయి. ఎన్సీఆర్టీస్లో మనం గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ ఈజీగా హెల్ప్ అవుతుంది మనకి ఇంకా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే డైరెక్ట్గా మనము డిఫికల్ట్ కాన్సెప్ట్స్ చదివితే మనకు అర్థం కావడానికి చాలా టైం పట్టుద్ది. సో డైరెక్ట్ ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదివితే మనకు హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి సులువు అవుతుంది మనకి. అదేవిధంగా ఒక సబ్జెక్ట్కి ఒకటి లేదా మ్యాక్సిమం 2 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ పెట్టుకొని అవి ఫాలో అవుతూ ఉండాలి. ఇన్ కేస్ మీకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా యాక్సెసిబుల్గా ఉంటే వాళ్ళ గైడెన్స్ ఫాలో అవుతుంటే మనము తక్కువ టైంలో ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ చేసుకొని మనం ప్రిపరేషన్లో సక్సెస్ సాధించవచ్చండి. థ్యాంక్ యూ. I would like to thank Sakshi Education Department for giving me a venue to interact with the aspirants. Thank you.